అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం కేశవరం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ప్రహారీ గోడ కోసం 62 రోజులుగా శాంతియుతంగా దీక్ష చేస్తున్న శ్రీవాణికి ఎస్ఎఫ్ఐ పూర్తి మద్దతు ప్రకటించింది. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్ రాజా, కె జ్యోతి మాట్లాడుతూ జూన్ 18న స్కూల్ను సందర్శించమని, స్కూల్ ఆవరణలో అనేక అక్రమ నిర్మాణాలు ఉన్నాయని పేర్కొన్నారు. స్కూల్కు పూర్తిగా ప్రహారీ గోడ నిర్మించాలని, అక్రమంగా నిర్మించిన ఇళ్లను తొలగించాలన్నారు. నిర్మాణంలో ఉన్న తరగతి గదులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. స్కూల్ ఆవరణలోని మద్యం బెల్ట్ షాపులను తొలగించాలన్నారు. ఇకపై కూడా విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 1 సంవత్సరం గడుస్తున్న పాఠశాల సమస్యలు తీరడం లేదని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో వై భాస్కర్, జోసెఫ్, కనక, లహరి, సౌమ్య, కార్తిక్, హేమంత్, నాగచైతన్య, మౌలి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోనసీమ జిల్లాలోని కేశవరంలో ఉన్న హై స్కూల్ని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా సందర్శించడం జరిగింది. వల్లూరి శ్రీవాణి గారు దాదాపు 62 రోజుల నుంచి ఈ హై స్కూల్కి సంబంధించి ప్రహారీ గోడను నిర్మించాలని చెప్పి రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ దీక్షలు ఉన్నాయో ఈ దీక్షలకి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కేశవరం మండలంలో ఏదైతే ఉన్న హై స్కూల్లో ఒక్కగానొక్క హై స్కూల్లో ఆ హై స్కూల్కి చుట్టూ ప్రహారీ గోడ లేదని చెప్పి 62 రోజులుగా రోడ్డు మీద కూర్చొని ఆందోళన చేస్తూ ఉంటే కనీసం ఓటమి ప్రభుత్వం కానీ, టీడీపీ అధికారులు కానీ, టీడీపీ ఎమ్మెల్యే కానీ పట్టించుకున్న పరిస్థితి ఈరోజు కనపడట్లేదు. ఈరోజు మాట్లాడితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎంత లేదు అంత చేస్తూ ఉన్నాం అని చెప్తా ఉన్నారు. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచే 62 రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఈరోజు కేశవరంలో అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఇల్లు కట్టాలంటే ప్లానింగ్ తీసుకోవాలి, లేకపోతే ఆ సైట్కి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నింటినీ సబ్మిట్ చేయాలి. ఇవన్నీ లేకుండా ఎవరు ఇష్టానుసారంగా స్కూల్ లోపలికి చొరబడి బిల్డింగ్లు కట్టేస్తే దాని మీద ఎక్కడా కూడా ఈ జిల్లా కలెక్టర్ కానీ, ఇక్కడ ఎంఆర్ఓ కానీ, ఇక్కడ విఆర్ఓలు కానీ ఎందుకు స్పందించట్లేదని చెప్పి కూడా మేము స్పష్టంగా కూడా అడుగుతా ఉన్నాం. కోకోకోలా వాళ్ళు ఈ స్కూల్కి ప్రహారీ గోడ మేము కడతాం, మేము గ్రాంట్స్ ఇస్తామని చెప్తే ఈ రోజు దాకా కూడా వాళ్ళతో మాట్లాడి కట్టించే ప్రయత్నం చేయట్లేదు. మరి ఎక్కడ ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మరి ఇంకేం చేస్తూ ఉన్నారో నాకేమో అర్థం కాని పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. మాట్లాడితే ప్రజలకు అండగా నిలబడతాం, ఈరోజు విద్యార్థుల పక్షాన్ని మేము ఉంటాం, మొత్తాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్న వీళ్ళు మరి ఈరోజు ఒక స్కూల్ ప్రహారీ గోడ కట్టలేకపోతా ఉన్నారంటే మీరు మీ పదవులకి రాజీనామా చేసేయండి. ఒక స్కూల్కి ప్రహారీ గోడ కట్టలేని ఎమ్మెల్యే ఎందుకు? కాబట్టి తక్షణమే ఈ స్కూల్కి ప్రహారీ గోడ కట్టాలని చెప్పి ఎక్కడైతే ఇక్కడ దీక్షలు జరుగుతూ ఉన్నాయి ఈ శిబిరం దగ్గరికి వచ్చి మీతో మాట్లాడి వెంటనే కూడా ప్రహారీ గోడ కడతామని చెప్పి హామీ ఇవ్వాలని చెప్పి కూడా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము తెలియజేస్తా ఉన్నాం. స్కూల్ లోపలికి వెళ్ళి మొత్తం కూడా సందర్శిస్తే స్కూల్లో ఎక్కడ చూసినా వైన్ బాటిళ్ళు, సిగరెట్ ముక్కలు ఇవే కనబడతా ఉన్నాయి. చాలామంది స్కూల్లో పిల్లలు ఈ దగ్గరలో ఉన్న కిరాణా కొట్టుల దగ్గర, కిల్లీ కొట్టుల దగ్గర సిగరెట్లు కాలుస్తూ కనబడతా ఉన్నారు. రేపు పొద్దున ఇదే పరిస్థితి కొనసాగితే గంజాయి మొక్కలు కూడా దొరికిన పరిస్థితి ఈ స్కూల్లో కనబడతా ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో కేశవరం మండలంలో చదువుకునే విద్యార్థులు ఉండరు. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఉన్న ఏదైతే పోలీస్ శాఖ వారికి కూడా మేము తెలియజేసేది ఏంటంటే విద్యార్థులకి ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్లు ఇస్తూ స్కూల్ ఆవరణలో ఏదైతే సిగరెట్లు అమ్ముతూ ఉన్నారో లేకపోతే వైన్ షాపులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా 100 మీటర్లు దూరంగా పెట్టే పని చేయాలి. ఆ విద్యార్థులందరికీ కూడా కౌన్సిలింగ్లు ఇవ్వాలి. లోపలికి ఎవరైతే అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి చొరబడతా ఉన్నారో ఆ యువకుల మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే దీన్ని తక్షణమే సీరియస్గా తీసుకోవాల్సిన విషయం, ఆ ప్రహారీ గోడ వస్తే ఈ కేశవరం మండలానికి ఓ జూనియర్ కాలేజ్ రావడానికి అవకాశం ఉంటుంది +2 ప్రకారంగా. దాంతోపాటు ఇక్కడ 10th క్లాస్ విద్యార్థులకి సెంటర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అధికారులు సానుకూలంగా స్పందించి వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్న దీక్షలకి భారత విద్యార్థి ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీగా మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు రాజా, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు.